హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్నటి వీడియోలో అడిగిన దానికి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయమని చెప్పేసి చాలామంది అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు అయితే వ్లాగు నాన్నతో ఒక రోజు అనమాట. సో నేను పొద్దున్నే లెగవగానే ఇంకా స్టార్టింగ్ అంటే లెగవడంతో మా నాన్నతో ఉంటూ మా నాన్న ఏ పనులు చేస్తాడో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ముందు వీడియోని అయితే లైక్ చేసి ప్లీజ్ ఏదైనా మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చితే నచ్చిందని హార్ట్ సింబల్, స్మైల్ సింబల్ ఇలా ఏది ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నన్ను సపోర్ట్ చేస్తున్నారని భావిస్తాను. సో మా అబ్బాయి అయితే పాలు పిండుతున్నాడు, నేను కోళ్ళని అయితే వదులుతున్నాను అనమాట. పొద్దున్నే ఇవాళ కాస్త లేటుగా అయింది. ఎందుకంటే మా నాన్న నైట్ వెళ్ళి మందు తీసుకొని వచ్చాడనమాట పొలానికి, మందు కొట్టడం కోసం. ఆల్రెడీ ఈ వీడియో షార్ట్లో పోస్ట్ చేశాను, ఆల్రెడీ లాంగ్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. కాకపోతే చిన్న బిట్ ఉంది, అది మీకైతే షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు అంటే 27th జనవరి అంటే ఇవాళ వాయిస్ చెప్తున్న రోజున నాకు ఒక చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ జరిగిందనమాట మా బాబు తరపు నుంచి. మా బాబు మోస్ట్లీ నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తాడు చాలా విషయాల్లో. నా చదువు విషయంలో, నాకు ఏదైనా కావాలన్నా, నా హెల్త్ ఇష్యూస్ విషయంలో ఏదైనా కూడా మా బాబు ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇస్తాడనమాట. వద్దు అను, ఎమోషనల్ అయిపోతున్నాను. సో మా నాన్న పాలు పిండిన తర్వాత మా నాన్న దగ్గర బండి లేదు కదండి, బండి రిపేర్కి వచ్చింది కదా. సో తెలిసిన తాత వేరే ఊరు, మా ఊర్లో పాల కేంద్రం లేదండి, వేరే ఊరికి వెళ్ళిపోయాలి. సో ఆ తాతకైతే మా పాలు కూడా ఇచ్చి పంపిస్తున్నాడు అనమాట, ఆయన్నే కొంచెం పోయమని చెప్పేసి. సో ఆ తాత అయితే తీసుకొని వెళ్తున్నాడు. మా బాబు నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాడన్నాను కదా, అది ఎలా అంటే మేమిద్దరం కూతుర్లో, నేను మా చెల్లె. కానీ మా చెల్లె కొంచెం ఏదొచ్చినా తట్టుకోగలదు, కొంచెం స్ట్రాంగ్ అనమాట. బాడీ కానీ, టెలివిజన్లో గుండె ధైర్యం కానీ అన్నీ మా చెల్లికి ఎక్కువ. కానీ నేను కొంచెం వీక్, అంటే వద్దు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పేసి చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో పొద్దున్నే మా బాబు పాలు పితకడం అయిపోయిన తర్వాత ఆ పాలుకి అయితే తీసుకొని వెళ్తాడు. సో పొద్దున్నే వీటిని తీసుకొని వెళ్ళి పొలం దగ్గర వదిలేసి, పొలం దగ్గర మోటార్ పెట్టడం కానీ, కాలువలు నీళ్ళు వదలడం కానీ, పొలానికి ఎలా ఉంది ఏంటని ఇంకా పొలం దగ్గర చూసుకొని తాళ్ళెక్కి ఇంటికి వస్తాడనమాట. మా బాబుకి చెప్పిన ఈరోజు మొత్తం నేను నీతోనే ఉంటూ నువ్వు చేసే పని అంటే నీ దినచర్య నేను చూపిస్తా బాబు అని మా బాబుకి చెప్పిన అనమాట. సరే బిడ్డ, నేను పోయినాక కాసేపు ఆగి ఫోన్ చేస్తే అప్పుడు బయలుదేరరా, ఇప్పుడు ఇంత మంచులో వద్దులే అని చెప్పి మా బాబు అన్నాడు అనమాట. సరే మరి నువ్వు పోగానే నీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ చేయి బాబు, ఈలోపు నేను రెడీ అయ్యి వస్తా అని చెప్పి అయితే మా బాబుకి చెప్పిన. మా ప్రిన్సీ మా బాబు పోతుంటే అక్కడి నుంచి అరుస్తూ ఉందనమాట, నేను వస్తా అని. ఇంకా అమ్మతో రా అని చెప్పి మా బాబు చెప్పైతే పోతున్నాడు అనమాట. చిన్న దూడని ఇప్పుడే తీసుకెళ్ళరండి, కొన్ని రోజులైన తర్వాత తీసుకొని వెళ్తారు. ఫస్ట్ ఈ చిన్న 2 దూడలను అయితే గేదెలను అయితే తీసుకొని వెళ్తున్నాడు అనమాట మా బాబు పొలం దగ్గరికి. మేమైతే తర్వాత బ్రష్ చేసి టిఫిన్ ఏమైనా చేసి ఇంకా నిదానంగా బయలుదేరి వెళ్తాము. మేము వెళ్ళే టైం కూడా మంచు పోదు కూడా, కానీ మా బాబు పనులు కంప్లీట్ అయిపోతాయి, ఆలోపు కాస్తన తగ్గిద్ది కదా అన్న ఉద్దేశం అనమాట, అంతే. ఇంకా నేను మా చెల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయిపోతున్నానని ఇంత గ్యాప్ తీసుకున్నానండి. మా చెల్లి కొంచెం స్ట్రాంగే, తను ఏదొచ్చినా అంటే జ్వరం వచ్చినా కూడా నేను తట్టుకోలేను అనమాట. నాకు సంవత్సరానికి ఒక్కసారి జ్వరం వస్తుంది, మస్తు ఘోరంగా వస్తుంది అనమాట. అందుకే మా బాబు నాకే చిన్నదైనా కూడా ఊర్లో ఆర్ఎంపీ వరకు మా అమ్మకి, మా బాబుకి, మా చెల్లెకి ఏమైనా ఊళ్ళో ఆర్ఎంపీ వరకు చూపించుకుంటారు. నాకు జ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా సిటీకి తీసుకెళ్ళి చూపిస్తారనమాట, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరగా. అంత కేర్ తీసుకుంటారు మా బాబు నా విషయంలో. అలానే వాళ్ళని తక్కువ చూస్తున్నాడని కాదు, నేను కొంచెం సెన్సిటివ్ అని చెప్పేసి నాకు కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడనమాట మా బాబు. అలాగే ఫుడ్ విషయంలో కూడా నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు ఉన్నారు కదా, అమ్మమ్మ తాత, మేము సూరత్లో ఉన్నా కూడా ఇన్ని బియ్యం అని చెప్పేసి పంపించేవాళ్ళు. సో ఆ బియ్యమే మా అమ్మ అక్కడ ఉండేదన్నమాట. అయిపోతే అప్పుడు మేము అక్కడ బియ్యం కొనుక్కునే వాళ్ళము. మోస్ట్లీ సూరత్లో ఉండే వాళ్ళంతా ఏపీ నుంచి, తెలంగాణ నుంచి బియ్యం తీసుకొని వెళ్తారు. ఎవరన్నా మన వీడియోస్ సూరత్లో ఉండే వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా లేదా అని. ఇంకొకటి, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, బ్రతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు కూడా బియ్యం మోస్ట్లీ పల్లెటూళ్ళలోనే తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా. సో అలా నాకు సన్న బియ్యం అనేవి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఇంకా మా అమ్మోళ్ళు ఊర్లోకి వచ్చిన తర్వాత కొంచెం సన్న బియ్యం, కొంచెం స్టోర్ రైస్ ఉంటాయి కదా, అవి కలిపి వండడం స్టార్ట్ చేశారనమాట. మా నాన్నమ్మ తాత కూడా అసలు స్టోర్ రైస్ అసలు తినరు. నాకు ఆ 2 years కూడా ఎప్పుడు తిన్నది లేదు నేను. కానీ మా అమ్మ వాళ్ళు
స్టోర్ రైస్ అవి కలుపుకొని తినడం స్టార్ట్ చేస్తారనమాట. కొంచెం ఫినాన్షియల్గా అప్పుడు మా నాన్నకి ఇబ్బంది వచ్చి ఉండే అనమాట. మళ్ళీ బియ్యం తగ్గితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్టోర్ రైస్ ఉన్న ఆ రైస్ కలిపి వండుతుంది మా అమ్మ ఆ టైంలో. ఎప్పుడు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో. నేను కాలేజ్లో కూడా సన్న బియ్యమే వండుతారు. ఒకసారి ఆ రైస్ తిన్నందుకు కడుపులో నొప్పి వచ్చింది నాకు. సో అప్పుడు ఇంకా మా బాపు సపరేట్గా నాకంటూ కొన్ని సామైసూరాలు మా చిన్న మావయ్య ఇంటికన్నా మా పెద్ద మావయ్య ఇంటికన్నా తెప్పించి ఇంకా ఆ బియ్యం నేను ఉన్నంత వరకు ఒక గిన్నె అంటే సపరేట్గా నాకు ఒక అన్నం వండించాడు అనమాట బాప. అంత చూసుకున్నాడు. నాకు అది గొప్పే అండి. ఏమన్నా మీరు పెద్ద ఇక స్టోర్ రైస్ తినేవాళ్ళు ఇదా అని అంటారేమో, నేను చెప్పట్లేదు, తక్కువ అని నేను మాట్లాడట్లేదు. ఒకప్పుడు స్టోర్ రైస్ అంటే చాలా లావుగా వచ్చేవండి. వాటిని గంజి బియ్యం అంటారనమాట. అవి చాలా లావుగా వచ్చేవి. అవి నాకు ముద్ద కూడా దిగేది కాదు. సో కొంచెం ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు వచ్చేవి చాలా బాగున్నాయి. నేను ఇప్పుడు వచ్చేవి తినగలుగుతాను కానీ అప్పట్లో తినేయగలిగే అంత ఉండేవి కాదనమాట. ఎప్పుడు 2010 2012 ఆ టైంలో అనమాట. సో ఏమన్నా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే మాత్రం సారీ అండి. ఇంకా మా బాబు నన్ను అంత బాగా చూసుకున్నాడని గొప్పగా చెప్పుకుంటున్నాను అంతే. అంతకుమించి ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఏది తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇంకా అదండి. నా చదువు విషయంలో కూడా మా బాపు మంచి చదువు ఉండాలని చెప్పేసి గుజరాత్లో గుజరాతీ మీడియం అయితే తెలుగు మీడియంనే గుజరాతీ మీడియంలోకి కన్వర్ట్ చేస్తున్నారు. అలా అయితే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని నా 9th 10th కూడా మా నానమ్మ తాత దగ్గరికి పంపించాడు. 9th 10th అక్కడ అయిపోయిన తర్వాత ఇంటర్కి సూర్యాపేటలోకి వెళ్ళాను అనమాట. సూర్యాపేటలో చదువుకున్నాను నేను ఇంటరు. డిగ్రీకి కూడా నాకు ఇష్టమైన BBM కోర్సు పలానా కోర్సు నేను చేస్తానంటే కూడా మా బాపు స్టార్టింగ్లో అసలు వద్దన్నాడు. సంవత్సరానికి 70,000 అప్పట్లో ఫస్ట్ ఇయర్కి. సో ఎక్కడ తెస్తాను బిడ్డ, మళ్ళీ హాస్టల్ ఖర్చులు ఉంటాయి, రానుబోను ఛార్జీలు అవుతాయి, వద్దు బిడ్డ అంత స్తోమత లేదు అని చెప్పేసి అన్నా కూడా అస్సలు వినలేదు. కొంచెం మారం చేశాను అనమాట. 5 రోజులు 6 రోజులు ఏమో ఫుడ్ కూడా తినలేదు నేను సరిగ్గా. ఇంకా మా బాపు సరే పోదాం చూద్దాం, నాకు నచ్చింది అనుకో ఉండు, లేకపోతే వద్దు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ దాన్ని ఏమంటారు సుమో టాటా ఏసీ కాదు, ఇన్నోవా మాట్లాడుకొని 6,000 అప్పుడు రానుబోను విజయవాడ నుంచి వెళ్ళి మా ఊరికి. సో రానుబోను ఇన్నోవా మాట్లాడుకొని 2 ఫ్యామిలీస్ వెళ్ళి ఆ పరిటాల ఆంజనేయ స్వామి దర్శనం కూడా అప్పుడే జరిగింది. అప్పుడే ఫస్ట్ టైం, ఇంక ఇప్పటి వరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుని విజయవాడకు వచ్చి కాలేజ్ చూసి కాలేజ్లో చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా అన్నీ మాట్లాడుకొని హాస్టల్ చూసుకొని మా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా మాట్లాడి అప్పుడు విజయవాడ కాలేజ్లో అయితే జాయిన్ అయ్యాను అనమాట. అలా జరిగింది నా డిగ్రీ చదువు అనేది. మా బాపు నేను ఏదన్నా అడిగితే నాకు అంత వాల్యూ ఇచ్చి, నా మాటకు అంత వాల్యూ ఇచ్చి నమ్మకం పెట్టుకొని మా బాపు ప్రతిదీ చేశాడనమాట. సో మా బాపు నమ్మకాన్ని ఎక్కడైనా నేను తగ్గించలేదు. పెళ్ళి విషయం ఒక్కటే మా బాపుకి నేనేమన్నా అంటే సేమ్ క్యాస్ట్ ఒకటి ఓపెన్గా చెప్తున్నానండి, నేను మా ఫ్యామిలీ అనుకొని చెప్తున్నాను. సేమ్ క్యాస్ట్ గుర్రోని చేసుకోలేదు కానీ మా బాపు తీసుకొస్తే ఎంత గొప్ప వ్యక్తిని తీసుకురావాలని మా బాపు అనుకుంటాడో అంత మంచి వ్యక్తినే నేను తీసుకొచ్చాను. మా బాపుకి నేను చేసుకున్న తర్వాత ఆ నమ్మకం అయితే వచ్చేసింది అనమాట. మీ అందరికి కూడా తెలుసు నాగి నన్ను ఎంత బాగా చూసుకుంటాడు అనే విషయము. సో నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎంత గొప్పవాడు అనేది కూడా మీకు తెలుసు. సో ఈ ఒక్క విషయం అయితే మీతో చెప్పాలనుకున్నాను. మా నాన్నకు కూడా చెప్పాలనుకున్నాను. మా బాపు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నాడు. నిన్నటి వీడియోకి బాగా కనెక్ట్ అయ్యాడు మా బాపు. సో అందుకనే ఇవాళ నా కోసం మా బాపు ఒక హ్యాపీయెస్ట్ థింగ్ చేశాడనమాట. అదేంటనేది కూడా మీకు ముందు వ్లాగ్లో చెప్తాను. సో ఇదిగోండి మా బాపు మా కుల వృత్తి అయితే ఇదండి, ముస్తాదు. ఇవి చెట్టుకేసాడు చూడండి, అది మోక్ అనమాట. ఇందాక నడుముకి కట్టుకుంది ముస్తాదు. సో మా బాపు అయితే చెట్టు ఎక్కేస్తున్నాడు. నేను ఇది షార్ట్ పెడితే నాకు 1 మిలియన్ దాటిందండి ఇన్స్టాగ్రామ్లో. ఇందులో కూడా మంచి వ్యూస్ వచ్చాయి, యూట్యూబ్లో కూడా. సో మా బాపు కష్టం ఇది అనమాట. వద్దు అని చెప్తాను, పొలం వ్యవసాయము ఈ పండ్లు అసలు వద్దు అని అంటాను, కానీ మా బాపు అసలు వదలట్లేదు, రావట్లేదు అనమాట. మా బాపు కష్టం చాలా ఉంది. సో మా బాపుకి ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి, అవన్నీ తీసేది నేనే, కొడుకునైనా కూతురునైనా నేనే. ముందు అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అవన్నీ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత కూడా అదంతా మీ వల్లే జరిగిందని కూడా డైరెక్ట్గా గర్వంగా చెప్పుకుంటాను నేను. నా సబ్స్క్రైబర్స్ నాకు ఎన్ని విషయాల్లో తోడున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నా డెలివరీ దగ్గర నుంచి వెళ్ళి నాకు యూట్యూబ్లో సక్సెస్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలో నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి ఒక్కరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్కి. అయితే ఎవరైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం మీ అమ్మాయి అని చెప్పేసి
అర్థం చేసుకొని నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ చాలా విషయాలు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. ఓపెన్ అయిపోయానండి నేనైతే. చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా బాబు దినచర్య ఏమో కానీ మనసంతా తేలిగ్గా ఉంది. అంత బాగుందండి, హ్యాపీగా ఉందనమాట నాకు. ఎందుకు ఏంటనేది ముందు ముందు వ్లాగ్స్లో మీకే తెలుస్తుంది. మీరు కూడా నా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అన్నీ మంచి రోజులే ఉన్నాయండి ముందు ముందు. అవన్నీ అలాగే ఉండాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సో ఇంకా ఇదిగోండి మా బాపు దినచర్య విషయానికి వస్తే, మా బాపు గేదెల్ని వదిలేసిన తర్వాత ఇంకా పొలం దగ్గర ఏమైనా పనులు ఉంటే చూసుకొని ఇదిగోండి ఇలా తాళ్ళెక్తాడనమాట. ఇప్పుడు ఎక్కువ చెట్లు రాలేదు, అంటే ఎక్కువ గీతలు లేవు అనమాట. ఓన్లీ 2 చెట్లే కళ్ళు ఇస్తున్నాయి. సో ఫస్ట్ చెట్టు ఇది, దీనికి కళ్ళు ఉడుతుంది. రెండో చెట్టుకి ఏంటంటే ఇంకా కళ్ళు ఉట్టట్లేదు, కానీ గీత గీస్తారు. అంటే ఆ పైన ఉన్న చెక్కు తీస్తూ ఉంటే కళ్ళు కారుతూ ఉంటుంది అనమాట, చుక్కలు చుక్కలుగా ఆ కుండలో పడిద్ది. ఇప్పుడు మా నాన్న నడుముకి ఏదైతే కుండ తీసుకెళ్ళాడో, లొట్టి అంటాం దాన్ని మేము. సో ఆ లొట్లో అక్కడ తగిలించిన ఆ లొట్లో కళ్ళు ఈ లొట్లో పోసుకొని అయితే దిగుతారనమాట. ఇది ఎక్కేటప్పుడు ఒక రకంగా ప్రతి ఒక్కరి పనిలో ఏదో ఒక ఇది ఉంటుంది. సో మా నాన్నది కూడా నాకు చాలా భయం అనమాట, అట్లా దగ్గరుండి చూడలేను నేను. చూసారా ఎంత హైట్లో ఉన్నాడో మా నాన్న. సో ఈ మాటలు కూడా అనొద్దు, చాలా తప్పు, కానీ చెప్తున్నాను. ఉంటుంది కదండి కూతురుగా భయం, చిన్న భయం. ఆ భయంతో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా బాప అయితే చెట్టు ఎక్కుతున్నాడు. మా నాన్న కష్టాన్ని కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది మా నాన్న గురించి అడుగుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే చూపిస్తున్నాను అనమాట. మా బాప అయితే ఇదిగోండి ఈ పని చేస్తాడు. మాది కుల వృత్తి కళ్ళు గీయడం, తాళ్ళు గీయడం అనమాట. సో ఇది ఈత కళ్ళు కాదండి, అందరు ఈత కళ్ళు అంటున్నారు. ఇది ఈత కళ్ళు కాదు, తాటి కళ్ళు. ఈత కళ్ళు కూడా ఉంటుంది, కానీ ఈత కళ్ళుకి ఇంత హైట్ ఎక్కాల్సినవి కొన్ని ఉంటాయి, కొన్ని అసలు ఉండవు అనమాట. అంటే నిలబడి గీసే అంతా కూడా ఉంటాయి అన్నమాట. సో అవి కూడా ముందు ముందు ఒకవేళ గీసే అంటే ఎప్పుడు ఉండవు, సంవత్సరం తప్పి సంవత్సరం ఉంటాయి అన్నమాట ఈత కళ్ళుకి. సో అప్పుడు కూడా చూపిస్తాను, నేను ఆ వీడియోస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను. సో మా నాన్న అయితే అంత హైట్లో ఎక్కి కళ్ళు అయితే గీస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆ కళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళి కళ్ళు వాడికలు పడతారనమాట. వాడిక అంటే రెగ్యులర్గా తాగే వాళ్ళు వీళ్ళని ఉంటారు కదా. సో వాళ్ళు చూసారా వరిలో నీడ ఎలా కనిపిస్తుందో, కొంచెం భయం వేసింది కదా, ఏదో వస్తున్నట్లుగా. నాకు కూడా అదే అనిపించింది అక్కడ ఉన్నప్పుడు కూడా. సో ఇంకా అదండి, మా నాన్న కళ్ళు వాడికలు పట్టిన వాళ్ళకి ఇన్ని సీసాలని ఉంటుంది, వాళ్ళకి వాడికలు పోస్తాడు. లేదంటే ఇంటికి వచ్చి సీసాకి ఇంత కష్టపడి ఎక్కినందుకు సీసాకి 30 రూపాయలేనండి. సో అవి చాలా ఎక్కువ అనుకుంటారు ఊర్లో వాళ్ళు, కానీ చాలా తక్కువ. ప్యూర్ కళ్ళు దొరికిద్ది. సిటీలో దొరికేదంతా కల్తీ కళ్ళు అండి. సో సిటీలోది ఎక్కువ తాగడానికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, అస్సలు తాగొద్దు. సో పల్లెటూర్లకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తాగడానికి ట్రై చేయండి, ఒంటికి చాలా చలువ అనమాట. అలా మధ్యాహ్నం పూట మా బాప వచ్చి ఇంకా కళ్ళు పోయాల్సిన వాళ్ళకి పోసేసి ఇంకా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఒక ముద్ద అన్నం అయితే తింటాడు అనమాట. తిన్నాక మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళి పొలం దగ్గర ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాడు. ఇంకా కొంచెం ఎండలాగుంది, ఇంకా పిల్లల్ని వేసుకొని ఏమొస్తావులేమో వద్దు అని చెప్పి మా బాప ఆపాడనమాట. ఇంకా వ్లాగ్ అక్కడ తీయలేదు. మా నాన్నకి నేను నా చేత్తో వండి పెట్టిన వంటల్లో ఈ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది నేను ప్రిన్సమ్మ కోసం రత్నదీప్లో ఆ వెజిటేబుల్స్ అన్నీ బాక్స్లో వస్తే తీసుకున్నాను 70 రూపీస్కి. కానీ ఇంక ఊరు వస్తున్నామని చెప్పేసి ఆ బాక్స్ తీసుకొని వచ్చానమాట. దాంట్లో క్యాలీఫ్లవరు, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్ ఇలా వచ్చాయన్నమాట. సో బీన్స్ అయితే తీసి పక్కన పెట్టేశాను, అవి కొంచెం మెత్తగా అనిపించినాయి అనమాట. వీటిని అయితే సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో ఇది కూడా ఫ్రైడ్ రైస్ కూడా చేసి పెడదాం, వీళ్ళు అసలు ఇక్కడ కొనుక్కొని తినరు, వండుకొని తినరు, తెలియదు కదా అని చెప్పేసి ఈ కొత్త రకం వంటను మా నాన్నకైతే పరిచయం చేస్తున్నాను అనమాట. పిల్లలకి స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. బయట తినడం కన్నా మనం చేసి పెడితే ఇది లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, స్నాక్ ఐటెంగా కూడా బాగుంటుంది ఈ రైస్ అయితే. సో ప్రిన్స్కి ఈ మధ్య అలవాటు చేస్తూ ఉన్నాను. కొంచెం ముందు పోగా ఆమె తింటుంది అన్నప్పుడు నేనే ఒక 1/2 కేజో 1/2 కేజో క్యారెట్లు తెచ్చుకొని పెట్టుకున్నానంటే ఒక వారంలో 2-3 సార్లు చేయడానికి ఉంటుంది. సో ముందు అలాగే చేస్తాను. ఫస్ట్ అలవాటు అవడం కోసం ఒక 60-70 రూపీస్ పెడితే మనకు ఆ బాక్స్ వచ్చేసిద్ది. సో దాంతో ఒక పూట 2 పూటలు అయితే వండుకొని తినొచ్చు అనమాట. అంటే 2 సార్లకి ఆ బీన్స్ వచ్చే ఆ బాక్స్లో వచ్చే వెజిటేబుల్తోనే ఒక 2 టైమ్స్ అయితే చేయొచ్చు అనమాట. అంటే పిల్లల వరకు, పెద్దవాళ్ళకు మనం కూడా తింటే మాత్రం ఒక పూటకే అయిపోతుంది. పిల్లల వరకే అనుకోండి ఒక 2-3 టైమ్స్కి వస్తుందని చెప్తున్నాను అంతే. వీటిని అయితే బాయిల్ చేశాను. ఉడికాయా లేదా క్యారెట్ అని చూశాను, ఉడికాయి. తర్వాత మందపాటి బాండీ పెట్టేసుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. మామూలుగా ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తామో అలాగే ఆయిల్ వేయడవగానే ఫస్ట్ అయితే గుడ్లు కొట్టిపేస్తున్నాను అనమాట. పెద్ద ముక్కలుగా ఉంచుతున్నాను. ముక్క దొరికినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తినాలనిపించింది. మా బాబుకి ఈ ఫ్రైడ్ రైస్లు ఇవి తెలియదండి, మా బాబుకి కానీ కాదు, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎవరికి ఇవి తెలియదు. వాళ్ళు రైస్లు ప్రిపేర్ చేస్తున్నారు అంటే కొనుక్కొని అసలు తినరనమాట.
మా బాబుకి బిర్యానీలు అవంటే ఇష్టము, కానీ బయట కొనుక్కొచ్చడం అంటే ఇష్టం ఉండదనమాట, అది చెప్తున్నాను. సో మనం చేస్తే ఇష్టంగా తింటాడు. బయట 500 1000 రూపాయలు అంటే వాళ్ళ మనసు ఒప్పదనమాట, పానం దరిగేదు. ఒకసారి విజయవాడకి మా పెళ్ళయ్యాక ప్రిన్స్ని చూడడానికని మధ్యలో ఒకసారి వచ్చింది మా బాపు. అప్పుడు వస్తే ఇక్కడ విజయవాడలో కొంచెం ఆర్ఆర్ దర్బార్ అని ఫేమస్ అనమాట, ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళి మటన్ బిర్యానీ ఇప్పించాను. సో మటన్ బిర్యానీ, చిల్లీ చికెను, అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొని మా బాపుకి తినిపించిన. బిల్లు వచ్చేసరికి 1000 రూపీస్ ఏమో అయింది. ఇంకా అసలు మా బాపుకి తిన్న తృప్తి అంతా అక్కడ బిల్లు చెప్పడంతోనే పోయిందనమాట. ఎందుకు అసలు ఇన్ని డబ్బులు ఇక్కడ పోసుడు ఎందుకు, 2 కేజీల మటన్ వచ్చేది, అప్పట్లో కేజీ 500 ఏమో. సో 2 కేజీల మటన్ వచ్చేదో 3 కేజీల మటన్ వచ్చేదో అని చెప్పాడనమాట. ఒక్క పూటతో ఒకసారితో అయిపోయింది, కడుపు కూడా ఏం నిండినట్లేదు, ఎందుకు ఇన్ని వేలు తగలేసేది అది ఇది అని చెప్పేసి మా బాపు అన్నాడు అనమాట. ఇంకా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. అసలు అంత ఫీల్ అవుతాడని మా బాబు తెలిసి అసలు బిల్లు కూడా చెప్పేదాన్ని కాదు, ఎక్కువ వచ్చినా తక్కువ అని చెప్పేదాన్ని. ఎందుకో ఇంక అప్పుడు తెలియలేదు పెళ్ళైన కొత్తలో. మా బాబుని హోటల్ తీసుకెళ్తున్నాను ఫస్ట్ టైం అన్న ఇదే. మా బాబు అప్పటి వరకు ఏ హోటల్కి వెళ్ళి తిన్నది తాగింది కూడా ఏమీ లేదండి. సూర్యాపేటలో అంటారా ఫుడ్కి అంత ప్రిఫరెన్స్ ఇప్పుడిప్పుడు వచ్చాయి, ఒకప్పుడు లేవన్నమాట. సో అందుకే చెప్తున్నాను. సో అప్పట్లో మా బాబు వెళ్ళి తిన్నది చేసింది లేదు కదా, నేను తీసుకెళ్ళాను అన్న గొప్ప నాకు అప్పుడు ఎక్కువ ఉండే అనమాట. అలా అందుకే ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళి చూపించాను, కానీ అంతా ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇంకా గుడ్డు బాగా వేగిన తర్వాత అందులోనే ఆనియన్స్ వేసాను, తర్వాత ఈ వెజిటేబుల్స్ మొత్తం వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట. వీటిల్లో సాసులు అలాంటివి అయితే ఏం వేయట్లేదు, ఊర్లో కూడా అవి దొరకవులేండి, అవి వేసినా కూడా అంత హెల్తీ కాదు. సో ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తినొచ్చు మనం, కానీ ఇంకా ఇక్కడైతే అవి దొరకవు. నేను అవి కూడా ఉన్నా కూడా వేసేదాన్ని కాదనమాట, చెప్తున్నాను మీకు. ఒకవేళ కావాలనుకుంటే ఫ్రైడ్ రైస్లో అంటే మామూలుగా సోయా సాసు, కొంచెం లైట్గా వెనిగరు, చిల్లీ సాస్ ఇవన్నీ వేసుకుంటారు కదా, సో తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు, కానీ అంత మంచిది కాదు, మోస్ట్లీ అవాయిడ్ చేస్తేనే మంచిదనమాట. నేను అన్నం వండింది ఉంది కదా, సో ఆ అన్నం అయితే వేసేసాను అనమాట. అందరం అన్నం తినేసాము, మా బాపు నాగి ఇద్దరే ఉన్నారు. ఇది చేసేసరికి ప్రిన్స్ అమ్మకు కూడా ఆకలేసింది, మా అమ్మకు కూడా వద్దు వద్దన్నామే ఈ స్మెల్కి ఒక ముద్ద తినాలనిపించింది అనమాట. మా బాపు కొంచెం తిని లాస్ట్లో ఒక ముద్ద మా అమ్మకి ఇచ్చాడు, నాగి తింటూనే నాకు 2 ముద్దలు తినిపించాడు అనమాట. అసలు వద్దు తినము అన్నోళ్ళం ఆ అన్నం అలా ఉండిపోయి అన్నాన్ని నేను ఆ ఫ్రైడ్ రైస్ చేసేసరికి అందరికీ తినాలనిపించింది అనమాట. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఉంటే బాగుండి ఇంకా కొంచెం అన్నం కలిపేదాన్ని కదా, అంటే ఆ వెజిటేబుల్స్కి ఇంత అన్నం అయితేనే సరిపోయిద్ది. వైట్ రైస్ ఉంది కానీ ఎక్కువ వేస్తే బాగోదు, అంత టేస్ట్ రాదనమాట, అందుకే దాంట్లోకి సరిపడినంత వేసాను. మ్యాగీకి మా బాబుకి ఇద్దరికే వండుతున్నాను అనమాట ఆ రైస్. సో అది మా బాబుకి కూడా సరిపోదు, వైట్ రైస్ తింటారు, మళ్ళీ ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే క్లమ్జీగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా దాంట్లోకి సరిపడినంతే వేసాను అనమాట. మ్యాగీ తినొచ్చు కదా, మీ నాన్నకు దొరకదు కదా, మీ నాన్నకి ఎక్కువ పెట్టొచ్చుగా అని అంటారేమో. ఆయన 2 రకాల ఫుడ్లు తినడు అనమాట. అంటే ఇప్పుడు మనం పప్పుతో తింటాము, ఫ్రైతో తింటాం, పెరుగుతో తింటాం, పచ్చడితో తింటాం, ఇట్లా 4 రకాలు తింటాం కదా. మ్యాగీకి అలా అలవాట్లేదు, తింటే పచ్చడితోనే తినాలి, తింటే పప్పుతోనే తినాలి, అలా ఒక్క రకమే తింటాడనమాట ఆ మనిషి. అందుకని ఇంకా ఆయనకి కడుపు నిండా పెట్టేసి మా బాబుకి అలా పెట్టి తర్వాత మా బాబుకి కొంచెం అన్నం వేసి కూర వేసి పెట్టానమాట. సో ఓపెన్గా చెప్పాను మీతో నేను ఉన్నది ఉన్నట్టుగానే. మా బాబుకి కొంచెం కారం ఉండాలి, స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం అయితే వేసాను. మోస్ట్లీ ఇలాంటి ఫ్రైడ్ రైస్లో కారం లైట్గా జస్ట్ ఒక స్పిన్ చేస్తే అంటే చిటికెడంత వేస్తే సరిపోతుంది, కానీ మా బాబుకి ఎక్కువ ఇష్టం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. చెప్పాను కదండి మీకు నిన్నటి వ్లాగ్లో మా బాపుది ఒక్కటే దినచర్య, మా బాపు చేసే పనులు ఒక్కటే చూపిస్తే లెంత్ అనేది తగ్గుతుంది. అంటే మా బాపు అన్నం తిని పొద్దున మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిందంటే సాయంత్రం దాకా పొలంలో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఆ పనులన్నీ తీసామనుకోండి బోర్ వచ్చేసింది, ఏం చూడలేరు. ఎండ కొడుతుందని చెప్పేసి మా బాపు మమ్మల్ని వద్దంటే వద్దన్నాడు. ఇంకోటి కొంచెం సతాయిస్తుంది లక్కీ పాప కూడా, అంత చిన్నపిల్లని వేసుకొని వద్దులేమ్మా అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం వస్తాగా అప్పటి నుంచి తిద్దులే అని చెప్పేసి ఇంకా మా బాపు తీయనేలేదు. అంతే, కొంచెం నూనె తగ్గినట్టుగా ఉంటే నూనె కూడా వేసాను. ఇంకా మా వాపన్న మాటల విషయానికి వస్తే సాయంత్రం పొలం దగ్గర ఇంకెప్పుడు చేసే పని ఇదే ఉంటుంది, ఏముంటుంది, కావాలంటే రేపు ఎల్లుండో మళ్ళీ మందు కొడతా కదా అప్పుడు తీసుకుందులే అని చెప్పేసి మా పాప ఆపిండు అనమాట. అందుకే మధ్యాహ్నం వెళ్ళి తీయలేదు. ఇంకా ఫుడ్ అయితే వీళ్ళిద్దరికీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పసుపు కూడా యాడ్ చేశాను అనమాట, ముందే యాడ్ చేయాల్సింది తగ్గినట్టుగా అనిపించింది నాకు, ఇంకా అందుకే మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఫస్టే యాడ్ చేశాను వెజిటేబుల్స్లో, అది తగ్గినట్టుగా ఉంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మంచిగా వేపుకుంటున్నాను, ఆయిల్ కూడా తగ్గింది, మళ్ళీ వేసాను, అది కూడా మొత్తం అయితే కలబెడుతున్నాను. ఇంకోటి మీతో చెప్తాను హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే
మా బాపు నిన్న నేను పోస్ట్ చేసిన వ్లాగ్స్ అన్నీ మా బాపు మోస్ట్లీ చూస్తాడు. కాకపోతే కొన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. అంటే అంత పర్టికులర్గా చూస్తున్నాడు అని అనుకోలేదు. మా అమ్మకైతే ఖచ్చితంగా పెట్టిస్తాడు వ్లాగ్ నాది. నోటిఫికేషన్ రాగానే ఇదిగో బుజ్జి వీడియో పెట్టింది చూడని చెప్పేసి పెట్టిస్తాడు. మా బాపుకి టైం ఉంటే మా బాపు కూడా చూస్తాడు. అట్లా మా బాపు నా వీడియోస్ చూస్తున్నాడు అంట. నిన్నటి వీడియో చూసిన తర్వాత ఇవాళ మా పొలంలో పోయినసారి పొలం మందు కొట్టేటప్పుడు నాగి హెల్ప్ చేశాడు చూస్తారా, పిండి మందు కొట్టేటప్పుడు ఆ పిండి మందు ఇప్పుడు జల్లుతున్నారనమాట. మొన్న పిచికారీ చేశారు కదా, అది కాకుండా పిండి మందు ఇవాళ జల్లుతున్నారు. అంటే 27th జనవరిన ఇవాళ జల్లుతున్నారు. మా బాపు నా వీడియోకి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో పక్క పొలం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక అబ్బాయితోని ఆ వీడియో తీపిచ్చి మంచి క్వాలిటీగా కొంచెం మంచిగా మా బాపు పడేలాగా చెప్పి వీడియో తీపిచ్చి నా బిడ్డకి ఇది యూజ్ అయిద్ది అని చెప్పి ఆ అబ్బాయితో చెప్పి నాకు వీడియో పెట్టించాడండి. ఆ వీడియో నాకు వచ్చింది ఇవాళ. ఆ వీడియో నేను మీకు చివరిలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఎందుకక్క సెంటిమెంట్గా లాక్కొస్తున్నావా అని చెప్పేసి ఒక్కరిద్దరు ఇలాంటి ఏడుస్తున్న వీడియోస్కి కామెంట్స్ పెడుతున్నారండి. ఆ కామెంట్లో నేను తీసుకోలేకపోతున్నాను. నేను చాలా ట్రై చేస్తానండి ఏడవకుండా ఉండాలి, మాట్లాడాలని. ఆటోమేటిక్గా వచ్చిద్దండి. నేను ఎమోషనల్ ఫూల్ అని చాలా వీడియోలో కూడా చెప్పాను మీకు. కానీ కొంతమంది పెట్టి హర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను చాలా వరకు ఏడవకుండా మీ ముందు కనపడట్లేదు. నిజంగా చిన్నదానికి పెద్దదానికి కొంచెం ఏడుస్తూ ఉంటాను. అది నా మైనసే అనమాట. మా బాపుకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. మా బాపు ఏమన్నా కొంచెం అన్నా కూడా అసలు నేను తీసుకోలేను అనమాట. అది పాజిటివ్ వే అయినా కూడా మా బాప అనొద్దు నన్ను. మా బాప అంటే మాత్రం మా అమ్మాయి 100 అననియండి అనిపించుకుంటా, కానీ మా బాప ఒక్కటన్నా కూడా మస్తు బాధ అవుతుంది నాకు. నేను అసలు తట్టుకోలేను అనమాట. ముందు మా బాప నన్ను ఏమనొద్దు. మా బాప అంటే నాకు అంత ఇష్టం అనమాట. మా బాప ఏమనంటే అసలు నేను తట్టుకోలేను. ఇంకా అట్లా మా బాప అయితే నా ఏడుపు ఇష్టం ఉండదు. మా బాపకి ఏడవద్దని చెప్పేసి తిడతాడు దాని గురించే. ఇంకా అన్నం తినానని నా ఏడుపు గురించి ఈ 2 తప్ప మా బాపకి ఇంకా ఏమీ నచ్చనివి అంటూ నా విషయంలో ఏమీ లేదనమాట. మా బాప నా కోసం అంత ఆలోచించి వీడియోస్ మంచిగా వెళ్తే నా బిడ్డ ఈ వీడియోస్ మంచిగా చూస్తున్నారు జనాలు, ఈ వీడియోలు చేసి పంపిస్తే నా బిడ్డకు మంచిగా యూజ్ అవుతుందని ఇవాళ పనిమాల పొలానికి పిండి మందు కొట్టే వీడియో ఉంటే ఆ వీడియో పక్కన అబ్బాయితో తీపిచ్చి నాకు పంపించాడు చూడండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా, ఫుల్ ఎమోషనల్ అయినా, మస్తు ఏడ్చిన ఆ వీడియో చూసి అయితే. తర్వాత మా అమ్మ ఫోన్ చేసి చూసినావు బిడ్డ వీడియో పెట్టిన బాపు వచ్చిందా అని చెప్పేసి అన్నది. వచ్చింది, మస్తు ఖుష్ అయినా. మా అమ్మ అంటది అంత తెలివి మీ అయ్యకి ఎక్కడుందే, నేను తీపిచ్చిన వీడియో నేను పంపించిన అని మా అమ్మ అంటుంది. కానీ మా అమ్మ ఒకవేళ చెప్పుంటుందేమో, కానీ ఆ క్రెడిట్ అంతా మా బాపకే ఇవ్వాలి. మా బాపే గొప్ప, మా అమ్మ కాదు. ఊరికే అంటున్నా. చూసారా మా బాపకి కూరేసి అన్నం పెట్టినా, కానీ ఈ ఫుడ్ టేస్ట్ చేయాలని ఫస్ట్ అన్నం అయితే పక్కన పెట్టు బాపు, ఇది కడుపు నిండా తినని చెప్పి ఆ ప్రిన్సీ పెట్టిన. కొంచెం అమ్మని తినమన్నా, వద్దు నేను ఇప్పుడే తిన్నా కదా అంది. నాగికి పెట్టిన. ఆయన చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. ఇంకోటి వీడియో కూడా నేను తీసిన తర్వాత తింటే అప్పటిదాకా తినను అన్నాడు అనమాట. ఇంకా మా బాపుకి పెట్టిన, మంచిగా నచ్చిందేమో తింటున్నాడు. తర్వాత ఇక నేను నా ప్లేట్లో కూడా మా బాపుకి కొంచెం వేసిన, మా అమ్మకు కొంచెం ఇచ్చిన అనమాట. లాస్ట్ ముద్ద మా బాపుది, మా అమ్మ తిన్నది, నేను కొంచెం టేస్ట్ చేసిన. అట్లా అందరికి ఇంట్లో అయితే సరిపోయింది. మా అమ్మకి వెళ్ళి చూస్తున్నాడు చూసారా ఎంత అన్యోన్యంగా ఉంటారో మా అమ్మ బాబు. మా బాపుకి తిక్కలేస్తే మాత్రం, మా అమ్మ పిచ్చి చేస్తే మాత్రం ఇంకా ఊరుకోడు అనమాట. అంతే సాడిస్ట్ బయటకు వస్తాడు. ఎవరైనా అంతేలేండి. మా ఆయనకి బాగా నచ్చిందేమో. బాండీలో ఒక ముద్ద ఉంటే బాండీ తీసుకొచ్చుకొని కూర్చొని తింటున్నాడు. నిజంగా సూపర్ టేస్ట్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈసారి రెసిపీ అనేది క్లియర్గా చూపిస్తూ చేస్తాను. ఆ ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు కదా అంటే 1 మెతుకు 2 మెతుకులు అలా వేస్ట్ అయితే, అందుకే ఈ బాండీలోని ఇలాగే తింటున్నా అని చెప్తున్నాడు అనమాట. సో ఎంత హ్యాపీగా ఉన్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నా హ్యాపీనెస్కి అయితే ఇంకా కారణాలు ఉన్నాయి. అవి ఏంటనేది ముందు వీడియోస్లో మీకు తెలుస్తుంది. ఎవరైనా గెస్ట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళంతా తింటా ఉంటే నేను లక్కీగా ఎత్తుకొని వీళ్ళని తీస్తూ ఉన్నాను వీడియోస్. బాగుందని చెప్పాను ఇక్కడ. ఇదిగోండి, ఇది మా బాపు నా కోసం పంపించిన వీడియో అండి. ఈరోజు మా బాపు అంటే పిండి కలిపాడు, పిండి మందు కొట్టాడనమాట పొలానికి. మా అమ్మ మా బాపు ఈ పిండి మొత్తం ఇట్లా కలుపుకొని బస్తాల్లోకి ఎత్తుకొని ఏ మడికి ఆ మడి ఆ వరాల మీద నడుచుకుంటూ వెళ్ళి పొలానికి అయితే పిండి మందు కొట్టారనమాట. ఈ వీడియో పంపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిన బాపు, నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బాపు. ఇంకా మా బాపు నాకు సపోర్ట్ చేస్తున్నాడు అన్న దానికి ఇంతకన్నా ఎక్కువ రుజువు అయితే ఏమీ లేదు. అండ్ ఈ వీడియో పంపించింది ఎవరో పక్కన అబ్బాయి అన్నారు, కానీ ఎవరో నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా వీడియోస్ చూస్తే మాత్రం. ఇదిగోండి మా బాపు అయితే పొలానికి మందు కూడా కొట్టేసింది అనమాట.
థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి. ఈ వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా అందరికీ? ఓపెన్గా చెప్పేసేయండి. ఏమన్నా బాధ పెట్టున్నా తప్పుగా మాట్లాడినా మీ అమ్మాయి అనుకొని క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.